అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కొత్త పార్టీ ఉగాదిలోపు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి నాయకులు, సింగరేణి కార్మికులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ పేరుపై చర్చించినట్టు సమాచారం. జాగృతి పార్టీగా మారుతుందని సమావేశంలో కవిత చెప్పినట్టు తెలుస్తోంది. కల్వకుంట్ల కవిత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తన వెంటే నడుస్తామని సింగరేణి కార్మికులు హామీ ఇచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, ఉగాది వరకు కూడా జాగృతి ఎమ్మెల్సీ ఏదైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అటు ఏదైతే కొత్త పార్టీని అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు జరిగినటువంటి జాగృతి జనరల్ బాడీ సమావేశంలో అనేక అంశాలపైన కూడా ఆమె చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ముందస్తుగా అన్ని జిల్లాల వారీగా అనేక అంశాల వారీగా శాఖల వారీగా కమిటీలను వేసిన తర్వాత దాని తర్వాత ఉగాది కల్లా కూడా పూర్తి స్థాయిలో ఒక పార్టీని సిద్ధం చేయాలనేది కూడా ఎమ్మెల్సీ కవిత ఆలోచనగా ఈ రోజు ఏదైతే వివిధ నేతలతో జరిగినటువంటి సమావేశంలో జనరల్ బాడీ మీటింగ్ లో ఆమె సమావేశంలో చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అటు ఉగాది కల్లా కూడా కొత్త పార్టీని అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు, ఉగాది తర్వాత పార్టీ యొక్క నేరుగా కార్యకలాపాలు మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా ఆమె మీటింగ్ లో ఇంటి ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తోంది. ముందస్తుగా పార్టీ ఏర్పాటు కంటే కూడా ముందుగా అనేక అంశాలపైన కమిటీలు వేయాలని, దాంతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక కమిటీ కావచ్చు, విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక కమిటీ కావచ్చు, లీగల్ అఫైర్స్ కి సంబంధించినటువంటి ఒక కమిటీ కావచ్చు, దాంతో పాటుగా ప్రజా సమస్యల పైన కమిటీస్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద కమిటీలు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా శాఖల పరంగా కూడా ఒక కమిటీలను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలనేది కూడా కవిత ఏదైతే ఎమ్మెల్సీ కవిత ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో అటు నేతలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఉగాది కల్లా కూడా పూర్తిని పార్టీ స్థాయిలో ఏదైతే పార్టీని పూర్తి స్థాయిలో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఉగాది మరుసటి రోజు నుంచే పార్టీ యొక్క కార్యకలాపాలను మొదలు పెట్టాలనేది కూడా ఎమ్మెల్సీ కవిత ఆలోచనగా ఉన్నట్టు తన అభిప్రాయాన్ని నేతలకు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా అటు ఏదైతే జాగృతి పేరు ప్రధానంగా పార్టీ పేరు వచ్చి జాగృతిగానే ఉండే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అటు ఇటుగా చిన్న మార్పులు చేసినా కూడా జాగృతి పార్టీ మారబోతుంది అంటూ కూడా కొంత సంకేతాలు ఇచ్చినట్టు కూడా మనకు ఏదైతే జాగృతి నేతల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా కూడా మనం చెప్పవచ్చు. అంటే దాదాపుగా 2-3 నెలల్లో మాత్రం జాగృతి పార్టీ జనంలోకి రాబోతుంది అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో అటు ఎమ్మెల్సీ కవిత అనేక అంశాలపైన ప్రస్తావించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, దాంతో పాటుగా ప్రజలకు ఏదైతే హరిబరిగా పార్టీ పెట్టి ముందుకు వెళ్లి ప్రజల్లోకి వెళ్ళడం కంటే కూడా ప్రజలకు ఏమవసరం, వారి సమస్యలపైన మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైననే ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. పార్టీ అనౌన్స్మెంట్ అయిన తర్వాత జిల్లాల వారీగా కమిటీలు కావచ్చు, జిల్లాల వారీగా అధ్యక్షులను ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని ఇలా అనేక అంశాలపైన కూడా చర్చించినట్టు కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని, జాగృతి ఒక ప్లాట్ఫామ్ గా యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేది కూడా రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి కూడా ఒక మంచి వేదికగా జాగృతి ఉండబోతుంది అనేది కూడా ఆమె సంకేతం ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. నిన్న అటు గన్ పార్క్ వద్ద కూడా మాట్లాడుతూ ఏదైతే ఒక వ్యక్తిగా వెళ్తున్నా నేను ఒక శక్తిగా తిరిగి వస్తానని కూడా శాసన మండలిలో చెప్పినటువంటి నేపథ్యంలో 2029 ఎన్నికల్లో జాగృతి పార్టీ అటు ఏదైతే జాగృతి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం అనేది కూడా వారు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ జాగృతి సంస్థ ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ప్రజల్లో ఏదైతే పేరుగాంచిన జాగృతి పేరునే జాగృతి పార్టీగా మార్చే అవకాశం ఉన్నట్టు మాత్రం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే కవిత జాగృతినే పార్టీగా మార్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు ఏ ఎజెండాతో ప్రధానంగా కవిత జనంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది? సామాజిక తెలంగాణ అని కవిత ముందు నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో అదే పాయింట్ మీద వెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా ముందు నుంచి కూడా గత మనం 8 నెలల నుంచి కూడా చూస్తా ఉన్నాము. ఎమ్మెల్సీ కవిత
ఏదైతే సామాజిక తెలంగాణ అనే అంశాన్ని నినాదాన్ని ముందు నుంచి కూడా ఆమె వినిపిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు రావడానికి ఆజ్యం పోసింది సామాజిక తెలంగాణ అనే మాటను అందుకున్నప్పటి నుంచి కూడా 8 నెలల క్రితం ఒక సమావేశంలో బీసీల సమావేశం జరిగినటువంటి నేపథ్యంలో భౌగోళిక తెలంగాణను సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణను ఇంకా సాధించుకోలేకపోయాం అన్న వ్యాఖ్యం చేసినటువంటి సందర్భం మనందరికీ కూడా గుర్తుంది. ఆ రోజు నుంచి కూడా పార్టీలో కొంత ఈమె పైన వ్యతిరేకత పెరిగినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. అనేక సందర్భాల్లో కూడా ఆమె సామాజిక తెలంగాణ అంశాల పేరుతోటే అటు జ్యోతిబా పూలే ఫ్రంట్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి బీసీల క్రమమైనటువంటి కార్యక్రమాలు కూడా తీసుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. అదే పాయింట్ తోటి సామాజిక తెలంగాణ అనే అంశం సంబంధించిన పాయింట్ తోనే ఆమె ముందుకు వెళ్లే అవకాశం మనకు కనిపిస్తోంది. ఆ దిశగానే జాగృతి సంస్థను జాగృతి పార్టీగా మార్చబోతున్నారు అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.